the pain that the Lord Jesus Christ endured upon the cross. మన ప్రభువైన యేసుక్రీస్తు మరి సిలువలో తాను అనుభవించినటువంటి బాధను వేదనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. He endured that suffering for you and me. మరి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో శ్రమలను అనుభవించారు. Therefore we should at least make an effort to understand the depths of these sufferings of the Lord Jesus Christ. మన కొరకే ఈ సిలువ శ్రమలను ఆయన అనుభవించాడు గనుక మరి ఖచ్చితంగా ఆ శ్రమలలో ఉన్నటువంటి ఆ వేదనలో ఉన్నటువంటి బాధను మనం గ్రహించాలి. Thank God it was not given to you and me to suffer for our sins. మన పాపముల కొరకు మనము శ్రమ అనుభవించడానికి దేవుడు మనల్ని అప్పగించలేదు. Because then we should have suffered all these things that the Lord suffered. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ప్రభు అనుభవించిన ఈ శ్రమలన్నీ కూడా మనము మన జీవితంలో అనుభవించవలసిన వారమైనాం. Therefore we can at least make an effort to understand the sufferings of the Lord. కనుక ఆయన శ్రమలను అర్థం చేసుకోవడానికైనా మనం ప్రయాసపడాలి. His sufferings we have seen were physical in nature firstly. మొట్టమొదటిగా మరి ఆయన అనుభవించినటువంటి వేదనను శరీర సంబంధమైన వేదనను గురించి మనం నేర్చుకున్నాం. Pain in the flesh. ఆ శరీరంలో ఆయన అనుభవించినటువంటి బాధ వేదన ఏంటో మనం చూసాం. Unspeakable pain. మాటల్లో వర్ణించలేనటువంటి భయంకరమైనటువంటి నొప్పి. Agony that he endured on that cross. ఆయన సిలువలో పొందినటువంటి వేదన was something that we may try to understand, even understand a little bit, but cannot fully comprehend it. ఆయన వేదనను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కేవలం అందులో కొద్ది మాత్రమే మనం గ్రహించగలుగుతున్నాం. But you see, his pain was not limited to suffering in the flesh. ఆయన అనుభవించినటువంటి ఆ నొప్పి ఆ బాధ కేవలం శరీరం మట్టుకే కాదండి. He suffered emotional pain. ఆయన భావోద్వేగంగా కూడా ఆ యొక్క వేదనను నొప్పిని అనుభవించాడు. And this emotional pain he suffered because of the betrayal and rejection that he experienced. ఆయన అనుభవించినటువంటి భావోద్వేగపూరితమైనటువంటి వేదన అంతా కూడా ఆయన పొందినటువంటి తృణీకారము ద్వారా ఆయన పొందినటువంటి నొప్పి. Because remember that even though Jesus Christ is God, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నప్పటికీ he was also man when he came down to the earth. ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఆయన జీవించాడు. No doubt it's a great mystery. అది గొప్ప మర్మమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. But he was God, but yet he was in the flesh. ఆయన దేవుడై ఉండి అదే సమయంలో భూమి మీద మానవుడిగా ఉన్నాడు. And he experienced emotions like you and I experience them. కాబట్టి శరీర సంబంధంగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు కనుక నీవు నేను అనుభవించినట్లుగానే భావోద్వేగమైనటువంటి బాధను నొప్పిని ఆయన అనుభవించాడు. Remember there were times when he wept. ఆయన కొన్నిసార్లు కన్నీరు గార్చినట్టుగా మనం చూసాం. There were times when he was sorrowful. ఆయన అనేక సందర్భాల్లో దుఃఖంతో ఉన్నట్టుగా మనం చూసాం. There were times when he was angry. ఆయన మరి కోపపడినట్టుగా కూడా మనం చూసాం. Human emotions. అంటే మానవ సంబంధమైన భావోద్వేగములన్నీ కూడా ప్రభు తన జీవితంలో కలిగి ఉన్నాడు. Look at Hebrews chapter 5 and verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. In verse 8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. It says he learned obedience by the things which he suffered. ఆయన పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకున్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది. And the Bible says in Isaiah 53 and verse 3. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. That he is despised and rejected of men. ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడాయడు. A man of sorrows, acquainted with grief. వ్యసనాక్రాంతుడిగాను వ్యాధి నొందిన వాడిగాను ఉన్నాడు. The Lord suffered emotionally while he lived on the earth as a human being. ఆయన మానవుడిగా ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో భావోద్వేగ పూరితమైనటువంటి శ్రమలను ఎన్నో ఎదుర్కొన్నాడు. But all the more he suffered emotionally when he came to the cross. ఆయన సిలువ చెంతకు వచ్చినప్పుడు కూడా ఆయన భావోద్రేకంగా మరి నొప్పిని బాధను అనుభవించాడు. Because that is when he was betrayed by those closest to him. ఎందుకంటే ఆయనకు సమీపముగా ఉన్నటువంటి వారు కూడా
ఆయనను తృణీకరించిన విధానాన్ని బట్టి భావోద్వేగమైనటువంటి బాధను అనుభవించాడు. He was betrayed and rejected. ఆయన తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. Remember Judas Iscariot, ఇస్కరియోతు యూదాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. a man who was with Jesus Christ for 3.5 years. 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వాడు. Jesus invested his time in this man just like he did with the other disciples. మిగతా శిష్యుల విషయంలో ఎలాగైతే చేశాడో ఇస్కరియోతు యూదా విషయంలో కూడా దాదాపు 3.5 సంవత్సరాలు తన సమయాన్ని ప్రభు అతనికి ఇచ్చాడు. Jesus always knew that he would be betrayed by him. మరి ఇస్కరియోతు యూదా చేత ఒక రోజున నేను తృణీకరించబడతాను, అప్పగించబడతానని ప్రభువుకు తెలుసు. But that didn't cause the Lord to give up on this man. యూదా గురించి తెలిసినప్పటికీ ప్రభు అతన్ని ప్రేమించకుండా ఉండలేకపోయాడు. He gave him the same privileges that he gave the other disciples. ఇతర శిష్యులకు ఏ ఆధిక్యతలైతే ఇచ్చాడో అవే ఆధిక్యతలను యూదాకు కూడా ఇచ్చాడు. In fact, he gave him a little more. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత యూదాకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. Because remember, he was the treasurer of the group. ఎందుకంటే ఆ గుంపంతట్లో మరి అతన్ని కోశాధికారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. You can imagine how the Lord's mind worked when he did that. ఆయన ఈ విధమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు ప్రభు యొక్క మనసు ఏ విధంగా ఉన్నదో ఆలోచించాడు. And how merciful he was to this betrayer. ఇస్కరియోతు యూదా విషయంలో తన్ను అప్పగించేవాడి విషయంలో ఆయన ఎంత కనికరం కలిగిన వాడిగా ఉన్నాడో అర్థమవుతుంది. You think when Judas betrayed Jesus, యేసుక్రీస్తు ప్రభువారిని యూదా అప్పగించినప్పుడు that Jesus didn't feel bad about it? యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విషయంలో బాధ కలిగి ఉండదంటారా? You think he said, "Oh, I already know the prophecy. నాకు ప్రవచనం తెలుసు కాబట్టి నాకేం బాధ లేదులే" అని ప్రభు అనుకున్నాడు. So I don't feel bad at all about him betraying me." నాకు ముందే తెలుసు కాబట్టి, ప్రవచనం తెలుసు కాబట్టి, అది నెరవేరాలి కాబట్టి అతను నన్ను అప్పగించిన నాకంత బాధ లేదని ప్రభు అన్నాడా? No, he didn't say that. ఆయన అలాగ చెప్పలేదు. He would have felt bad. ఆయన భావోద్వేగంగా చాలా బాధపడి ఉంటాడు. Remember at the Last Supper, మరి ప్రభు వల్ల మరి చివరి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు the Lord knew that it was about to happen. మరి ఆ క్షణంలో ఏమి జరగబోతుందో ప్రభువుకు తెలుసు. He knew Judas was going to betray him. ఇస్కరియోతు యూదా తనను అప్పగించబోతున్నాడు ఆ రోజుని ప్రభువుకు తెలుసు. And yet he didn't scold him, upbraid him and say, "Get out of my sight." మరి ఆ క్షణంలో తను అప్పగించబోతున్నాడని తెలిసినప్పటికీ యూదాను గద్దించటం గాని అక్కడి నుంచి వెలివేయటం గాని ప్రభు చేయలేదు. He allowed him to partake in the Lord's Supper. ఆ ప్రభురాత్రి భోజనంలో తను కూడా పాలిభాగస్తుడు అవటానికి ప్రభు అనుమతి ఇచ్చాడు. And then he said to him as gently as he ever did with anybody else. మరి ఇంకెవరి విషయంలోనూ అలా చేయలేదేమో గాని యూదా విషయంలో చాలా సానుకూలముగా కనికరముతో మాట్లాడాడు. He said, "Go and do what you're supposed to do." నీవు వెళ్ళి నువ్వు చేయవలసినది చేయమని చెప్పాడు. What do you think was going on in the Lord's heart when he was dealing with Judas Iscariot? ఇస్కరియోతు యూదా విషయంలో ప్రభు మరి తన విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు తన హృదయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి? He knew very well that he was going to sell him for 30 pieces of silver. 30 వెండి నాణ్యాలకు నిశ్చయముగా నన్ను అప్పగించబోతున్నాడని ప్రభువుకు తెలుసు యూదా గురించి. He knew that he would come and betray him with a kiss. మరలా వచ్చి అతన్ని మరి సైనికులకు యూదులకు అప్పగించబోతున్నాడని తనకు తెలుసు. There would have been sorrow in his heart. మరి ముద్దు పెట్టి తను అప్పగించబోతున్నాడు తెలిసినప్పుడు ఎంత వేదన కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. Look at Psalm 41. Psalms 41 verse 9. 41వ కీర్తన 9వ వచనాన్ని మనం చూద్దాం. 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. I don't know about you, but when I read these words, మీ గురించి నాకు తెలియదు కానీ నేను ఈ వచనం చదువుతున్నప్పుడు I see behind those words sorrow in the Lord's heart. ఆ వచనం వెనకాల యేసు ప్రభు పొందినటువంటి ఆ వేదన ఏంటో నేను చూడగలుగుతున్నాను. He calls him his familiar friend. His familiar friend. అతను మరి తను నమ్ముకున్నటువంటి స్నేహితుడు అని పిలుస్తున్నాడు. He said, "I trusted him. నేను అతన్ని నమ్మాను. He ate bread with me." అతను నాతో కూడా భోజనం చేశాడు. And then he lifted up his heel against me. నన్ను తన్నుటకై తన మడిమనెత్తాడని అంటున్నాడు. Betrayal brings sorrow. మరి తృణీకరించిన అప్పగించటం అనేటువంటిది
చాలా వేదన కలిగిస్తుంది. even to the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఆ వేదన కలిగింది. Now think about Peter, పేతురుని గురించి ఆలోచించాడు. the most vocal of all the disciples. మరి శిష్యులందరిలో కూడా మరి ప్రాముఖ్యమైనటువంటి వాడు. Always the first one to open his mouth. ఏ సందర్భంలోనైనా మొట్టమొదటిగా నోరు తెరిచి మాట్లాడేటువంటి వాడు పేతురు. Always the first one to affirm his faith in Christ. యేసుక్రీస్తునందు మొట్టమొదటిగా తన విశ్వాసాన్ని తన నోటితో ఒప్పుకొని కనబరిచేటువంటి వాడు. In fact, he was the one who said to Jesus that, I'm going to come and die with you. ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పింది ఏంటంటే, నేను నీ కొరకు చావలసి వచ్చిన వెనకాడనని చెప్పాడు. He was in the closest circle of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి అంతరంగిక శిష్యుల్లో పేతురు ఒకడు. And the Lord knew what kind of a man Peter was. మరి పేతురు ఏ విధమైనటువంటి వ్యక్తితో ప్రభు ఎరిగినటువంటి వాడు. He knew Peter loved him. మరి పేతురు తన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు. He knew that he was not like Judas Iscariot. ఇస్కరియోతు యూదా వంటి వాడు కాదు పేతురు అన్న సంగతి కూడా ప్రభువుకు తెలుసు. But he also knew that he was going to deny him. ప్రభువుకి ఈ సంగతి కూడా తెలుసు. పేతురు కూడా తన్ను ఎరిగనని బొంకబాతున్నాడు అన్న సంగతి ప్రభువుకు తెలుసు. And he tells him that he's going to do it. పేతురుతో నేరుగా చెప్పాడు, నీవు ఈ రాత్రి 3 సార్లు నన్ను ఎరిగనని బొంకబాతున్నావు. Now think about this. దాని గురించి ఆలోచించాడు. On one side is the burden of the cross on the Lord. ఒకవైపు సిలువను మోయవలసినటువంటి ఆ భారము, The suffering that he has to endure. ఆయన సిలువలో పొందవలసినటువంటి ఆ శ్రమ, హింస, వేదన. He knew all the pain and the shame that he would be bearing. ఆయన పొందబోతున్నటువంటి ఆ భయంకరమైన బాధ, అవమానము, ఆ యొక్క నిందలు, ఆ యొక్క హింస ఏంటో ప్రభువుకు తెలుసు. When you are in such a situation, ఒకవేళ నీవే గనక అలాంటి పరిస్థితిలో ఉంటే, you would immediately want to turn to the one who is closest to you. నీకు సమీపంగా ఉన్న వారి వైపు వెంటనే నీవు తిరిగి ఇలా మాట్లాడతావు. So that you can unburden yourself. నీవు నీ హృదయంలో ఉన్న భారమంతా నీ స్నేహితులతో, నీ ప్రియమైన వారితో పంచుకోవడానికి So ఇష్టపడతావు. that you can lean upon them for comfort. వారి మీద నీవు కొంత ఆదరణ కొరకు ఆధారపడతావు. And the one who was closest to Jesus Christ అయితే యేసుక్రీస్తు ప్రభువారికి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు would deny him 3 times. 3 సార్లు ఆయన ఎవరో ఎరగనని బొంకుతున్నాడు. Can you imagine the condition the Lord would have been emotionally at that time? యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో మరి ఎంత భావోద్వేగానికి గురై ఉంటాడో ఒకసారి ఆలోచించాడు. We also know that not only Peter but all his disciples abandoned him and went away. పేతురు మాత్రమే కాదు, యేసు బంధించబడినప్పుడు శిష్యులందరూ కూడా అతన్ని విడిచి పారిపోయారు. The next day we find John at the cross. మరుసటి రోజు శిష్యుడైనటువంటి యోహాను సిలువ చెంత మనకు కనబడతాడు. But the night that he was arrested, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరెస్ట్ చేయబడినటువంటి రాత్రి, even John left him and ran away. యోహాను కూడా తన్ను విడిచి పారిపోయినటువంటి వాడే. Not one of his disciples ఆయన శిష్యుల్లో ఒక్కడైనను తనతో కూడా నిలబడలేదు. stayed with him or supported him. ఏ ఒక్కరూ అతనికి సహకారాన్ని అందించలేదు. You can imagine the loneliness the Lord would have felt at that moment. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి ఆ ఒంటరితనం ఎంత భయంకరమైనదో ఒకసారి గమనించండి. We can see his emotional condition in the Garden of Gethsemane. ఆయన భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఇంకా మనం గెత్సెమనే తోటలో మనం చూడవచ్చు. Right, he took his 3 closest disciples and went a little further away from the rest and said, you pray here, I'll go further and తన pray. సన్నిహితమైన 3 స్నేహితులను గెత్సెమనే తోటలోని తీసుకొని వెళ్ళి, మీరు ఇక్కడ ప్రార్థించండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తానని ప్రభు చెప్పాడు. And we know with what emotion he poured out his heart before God. ఆయన తన హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన అంతా కూడా ఏ విధంగా ప్రభు సన్నిధిలో కుమ్మరించాడో మనకు తెలుసు. The Bible says that his sweat was like drops of blood. ఆయన ప్రార్థిస్తుంటుండగా చెమట రక్తముగా మారిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. And then when he came back from praying for about 1 hour, ఆయన కొద్దిసేపు ఒక గడియ ప్రార్థన చేసి శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు he saw them sleeping. ఆ 3 కూడా నిద్రపోవటం ప్రభు చూశాడు. Now think about this for a moment. ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. The Lord is a very reasonable man. మరి ప్రభు మరి తను ఏ విధంగా గెత్సెమనే తోటలో ఉన్నాడో మనకు తెలుసు. He will not demand anything that we cannot do.
మనము చేయలేనటువంటి కార్యాన్ని ఆయన మన యొద్ద నుండి కోరేటువంటి వాడు కాదు. Peter and the other disciples couldn't keep their eyes open. మరి కొంత సమయం కొరకు ప్రభు కొరకు తన ఆ శిష్యులు ముగ్గురు కూడా వారి కన్నులను మెలకువగా ఉంచుకోలేకపోయారు. Like some of you when you come to church, right? మీలో కొంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు I see that all the time. There are those few who cannot keep their eyes open. మీలో కొంతమంది మరి మెలకువతో ఉండలేక నిద్రపోతున్నట్టు నేను కూడా చూస్తున్నాను. Not here, but in other places. ఇక్కడ కాదండి, చాలా స్థలాల్లో. And the Lord doesn't expect unreasonable things from us. దేవుడు మనము చేయలేనటువంటి కార్యాలు మన నుండి కోరుకునేటువంటి వాడు కాదు. He knows what we can do and what we cannot. మనం ఏమి చేయగలమో ఏమి చేయలేమో మన ప్రభువుకు తెలుసు. He knew that Peter, James and John were very tired that day. పేతురు, యోహాను, యాకోబులు ఆ రోజున బాగా అలసిపోయారన్న సంగతి ప్రభువుకు తెలుసు. It was past midnight. మరి అది మధ్యరాత్రి, close to midnight. అది మధ్యరాత్రికి సమీపంగా ఉన్నటువంటి సమయం. You can imagine how tired they would have been. ఎంత అలసిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. And they still didn't understand that the Lord was going to be crucified. అలసిపోయినప్పటికీ మరి ప్రభు తాను పొందబోతున్న శ్రమను గురించి, ఆయన సిలువ వేయబడబోతున్నాడు అన్నటువంటి సంగతిని వారు గ్రహించలేకపోయారు. The Lord knew it, so he was sorrowful. ప్రభువుకు తెలిసి గనక ఆయన చాలా వేదనతో ఉన్నాడు. But the disciples didn't know it. శిష్యులు గ్రహించలేకపోయారు. So they were cool about it. They thought, okay, let us take a nap now. We are very tired. వారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. రాత్రి అలసిపోయాము గనక మనం ప్రశాంతంగా నిద్రపోదామని నిద్రపోయారు. The Lord comes back after 1 hour. ప్రభు గడియ తర్వాత తిరిగి వచ్చాడు వారి దగ్గరికి. And he says, wake up and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. Then the Lord goes back to pray for 1 more hour. మరలా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వెళ్ళి ఇంకొక గడియ ప్రార్థన చేశాడు. And he comes back and sees they are still sleeping. ఆయన తిరిగి వచ్చి చూసినప్పుడు మరలా వారు నిద్రపోతున్నారు. Then he goes back and prays for 1 more hour. ఆయన మరలా వెళ్ళి మూడోసారి ఇంకో గడియ ప్రార్థన చేశాడు. And comes back and wakes them up. ఆయన తిరిగి వచ్చి వారిని నిద్ర లేపి. Now think about this. The Lord is actually telling them, don't sleep, wake up. అంటే ప్రభు వారికి ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడు? నిద్రపోవద్దు, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. Watch with me for 1 hour. నాతో కూడా ఒక గడియ మెలకువగా ఉండి ప్రార్థించండి. At another time, the Lord would not have asked them to do that, I think. వేరొక సందర్భం అయితే ప్రభు అలాగూ వారిని అడిగి ఉండేటువంటి వాడు కాదు. Because he knew they were tired. వారు అలసిపోయారని ప్రభువుకు తెలుసు. He would have said to them, it's all right, rest a little bit. పర్వాలేదులే, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అని ప్రభు చెప్పవచ్చు. Remember, at another time, he sent them out to preach. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ వివిధ గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు, And when they came back, వారు తిరిగి వచ్చిన తర్వాత he took them aside and said, rest. ఆయన వారిని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. But his emotional condition was quite troubled that night. అయితే ఈ సందర్భంలో ఆ రాత్రి ఆయన భావోద్వేగంగా చాలా వేదనకు గురవుతున్నటువంటి సందర్భం. That's why even though he knew they were very tired, వారు అలసిపోయారని తెలిసినప్పటికీ కూడా he was telling them, wake up and pray with me. వారిని కోరుకుంటున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి నా కొరకు. Look into the heart of Jesus యేసుక్రీస్తు ప్రభువు హృదయాన్ని ఒకసారి గమనించండి. and see the sorrow there. ఆయన పొందినటువంటి ఆ వేదనను ఒకసారి గమనించండి. You can imagine what he would have gone through that night. ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళి ఉంటాడో మనం ఊహించుకొనవచ్చు. Betrayed by Judas, ఇస్కరియోతు యూదా చేత అప్పగించబడ్డాడు, denied by Peter, మరి పేతురు ద్వారా తృణీకరించబడ్డాడు, abandoned by the disciples. మరి శిష్యులందరూ పారిపోయి అతన్ని వెలివేశారు. And then when they arrested him, వారు యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు, right from the high priest's palace to the time that he went to the cross, మరి ప్రధాన యాజకుని గృహము నుండి ఆయన సిలువకు వెళ్ళేంత సమయం వరకు కూడా he was mocked and he was humiliated. అతను అపహసించబడ్డాడు, మరి అవమానానికి గురి చేయబడ్డాడు. He was disowned by the very people who received great benefits from him. మరి ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు ఆయనను తృణీకరించి నిందించడం మొదలుపెట్టారు. Can you imagine the emotional turmoil a man can go through if all these things happen to him? అలాగూ ఈ క్రియలన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి భావోద్వేగంగా ఏ విధమైన పరిస్థితికి గురవుతాడో ఒకసారి ఆలోచించండి. It's a horrible thing to experience these things. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించాడు. Because all that the Lord did for everybody was good.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరి కొరకు ప్రభు చేసినటువంటి కార్యాలన్నీ మంచివే, ఆశీర్వాదకరమైనవే. He loved them. వారిని ప్రేమించాడు, He blessed them. వారిని ఆశీర్వదించాడు, He healed them. వారిని స్వస్థపరిచాడు, He took care of them. వారి విషయంలో శ్రద్ధ వహించాడు. He never failed them. వారి విషయంలో ఎప్పుడు కూడా ఆయన కాదని చెప్పలేదు. Yet he was rejected and betrayed by everybody. ఇన్ని కార్యాలు వారి కొరకు చేసినప్పటికీ మరలా ఆ ప్రజల ద్వారానే ఆయన తృణీకరించబడ్డాడు, అప్పగించబడ్డాడు. Man of sorrows, acquainted with grief. మరి ఆయన చాలా దుఃఖము వేదనలో గుండా వెళ్ళాడు. Christian, when you go through emotional troubles in your life, క్రైస్తవుడుగా నీ జీవితంలో భావోద్వేగమైనటువంటి హింస గుండా, వేదన గుండా నువ్వు వెళ్ళినప్పుడు, when you experience betrayal, నీవు అలాగూ ఒకరి ద్వారా అప్పగించబడినప్పుడు, when someone betrays you in the sense that they cheat you, ఎవరైనా నిన్ను మోసం చేసినప్పుడు, and it happens in a variety of ways, మరి వివిధ రకాల బాధల గుండా మనం వెళ్తాం. you must remember this, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. that the Lord experienced it much more than you can ever imagine. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఊహించలేని విధములో ఆయన భావోద్వేగమైనటువంటి బాధను అనుభవించాడు. When Christians experience such deception or betrayal by those they love, క్రైస్తవులు ఎవరైనా సరే వారికి ప్రియమైన వారి ద్వారా తృణీకరించబడటమో మోసపరచబడటమో జరిగితే, they react in a variety of ways. మరి వివిధ రీతుల్లో మనం వెంటనే స్పందిస్తూ ఉంటాం. It depends on their personality, of course. వారి యొక్క వ్యక్తిత్వం మీద కొన్నిసార్లు అది ఆధారపడి ఉంటుంది. It depends on their Christian character. లేకపోతే వారి క్రైస్తవ ప్రవర్తన మీద అది ఆధారపడి ఉంటుంది. And it depends on the depths to which you have gone in that relationship. లేక ఆ సంబంధ బాంధవ్యాల్లో వారికి ఉన్నటువంటి ఆ విధానమును బట్టి మనం ముందుకు వెళ్తాం. It depends on the severity of the betrayal you experience. లేక వారు మోసం చేసినటువంటి విధానం ఎంత భయంకరమో దాన్ని బట్టి మనం స్పందిస్తూ ఉంటాం. And all these factors cause you to react in a certain way. ఈ వాస్తవాలన్నీ కూడా మనము స్పందించడానికి మనల్ని ప్రేరేపిస్తుంటాయి. And you must be very careful. దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Because emotions are important to God. దేవునికి మన భావోద్రేకాలు చాలా ప్రాముఖ్యమైనవి. I'm not saying they are the most important. I'm not saying they are the most important. అవి చాలా ప్రాముఖ్యమైనవని నేను చెప్పట్లేదు. But they are equally important with your mind. నీ యొక్క మనసు ఏ విధంగా ప్రాముఖ్యమో నీ భావోద్రేకాలు కూడా అంతే ప్రాముఖ్యం. Because we are made up of an intellect, emotions and a volition. ఎందుకంటే మనం మానసిక భావోద్రేకమైనటువంటి విషయాలతో మనం నిర్మించబడినటువంటి వారు. And God wants to be the Lord of your emotions. దేవుడు నీ భావోద్రేకాలకు కూడా ఆయన అధికారిగా ప్రభువుగా ఉండాలని ఆశపడుతున్నవాడు. Not just the Lord of your thoughts. కేవలం నీ ఆలోచనలకు మాత్రమే యజమానుడిగా కాదు. He wants your emotions to be brought into subjection to the word of God. నీ భావోద్రేకములు కూడా దేవుని వాక్యము చేత స్వాధీనపరచబడాలని దేవుడు కోరుతున్నటువంటి వాడు. Superintended by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా అవి గృహ నిర్వహకత్వం చేయబడాలి. Because I see sometimes ఎందుకంటే కొన్నిసార్లు నేను పరీక్షిస్తున్నాను. that Christians can be very prayerful. క్రైస్తవులు చాలా ప్రార్థనాపరులుగా ఉంటారు. Very faithful in all their work for the Lord. వారు ప్రభు కొరకు చేసే కార్యాలన్నిటిలో చాలా నమ్మదగిన వారుగా ఉంటారు. But when it comes to emotions, కానీ భావోద్రేకాల విషయంలో వచ్చినప్పుడు they are a disaster. మరి చాలా చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. And if your emotions are not brought under the control of the Holy Spirit, దేవుని బిడ్డలారా, మన భావోద్రేకాలు పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి మనం తెచ్చుకోనకపోతే they can wreak havoc in your life. They can create a lot of disturbances in your life. అవి మన జీవితంలో చాలా ఇబ్బందులు మనకు కలగజేస్తూ ఉంటాయి. And even destroy your life. అవి నీ యొక్క విశ్వాసాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. When Christians experience such things, క్రైస్తవులు అలాంటి విషయాలు అనుభవిస్తున్నప్పుడు, when those closest to him to them hurt them, వారికి సమీపంగా సన్నిహితంగా ఉన్నవారే వారిని గాయపరిచినప్పుడు, when they deceive them, వారిని మోసం చేసినప్పుడు, when they deny them, వారిని తృణీకరించినప్పుడు, when they break their trust, వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు, the first reaction would be shock. మన మొట్టమొదటి స్పందన ఏమైంటుందంటే షాక్ గురవుతాం, Disbelief. లేకపోతే విశ్వాసం తొలగిపోతుంది. It cannot happen like this to me.
నా విషయంలో ఇలా జరగటానికి వీల్లేదు, I cannot accept this fact. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించలేను. Of all the people, he cannot do this to me. మరి అందరితో పోల్చుకుంటే ఇతను నా విషయంలో అలా చేయటం ఏమాత్రం కూడా సంభవం కాదు. So they go into shock. వారు షాక్ గురవుతారు తప్పకుండా. But then it doesn't stop there. అయితే అక్కడితో ఆగిపోదండి. From there they go to the next step. అక్కడి నుండి వారు ఇంకొక స్థితిలోని, ఇంకో స్థాయిలోనికి వెళ్తారు. Anger and rage. వాటన్నిటినీ ఆలోచన చేస్తున్నప్పుడు కోపము, ద్వేషం పెరిగిపోతుంది. The closer you are to that person who's betrayed you, నిన్ను ఎవరైతే మరి మోసం చేశారో ఆ వ్యక్తికి నువ్వు ఎంత సమీపంగా ఉన్నావో, the more angry you get with that person. అతని మీద అంత భయంకరమైన కోపం నీకు నిండిపోతుంది. And you begin to experience deep resentment in your heart. నీ హృదయంలో మరి చాలా వేదనకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది. Sometimes leading you to imagine how sweet revenge will be against that person. అతని విషయంలో ఏ విధంగా మరి నేను మరలా అతని మీద తీర్పు తీర్చాలో అన్నటువంటి ఆలోచనతో ఉంటాం, పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో ఉంటాం. Then as time goes by, సమయం గడుస్తున్న కొలది that anger turns into sadness and grief. ఆ కోపము నీ జీవితంలో దుఃఖంలోనికి, వేదనలోనికి తీసుకొని వెళ్తుంది. When you lose your trust in somebody, నీవు ఒకరి మీద నమ్మకాన్ని కోల్పోయినప్పుడు it is like mourning for someone who's died. అది ఎవరైనా చనిపోయినప్పుడు ఎలాగైతే మరి కన్నీరు గారుస్తూ మొరపెడతామో అలాగుంటుంది. Because in your eyes this person's dead now, he cannot be looked upon anymore. ఎందుకంటే నీ విషయంలో ఆ వ్యక్తి చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. You cannot trust him anymore. నీవు అతని మీద ఆధారపడలేదు. మానిటర్ సెట్ చేయొచ్చునా? It leads also to fear and anxiety. అది నిన్ను భయానికి, చింతకు గురి చేస్తుంది. It makes it difficult for you to trust people anymore. ఇక మీదట నువ్వు ప్రజల్ని నమ్మాలి అనంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నీ జీవితంలో. But the final stage of this emotional stress, అయితే ఈ భావోద్వేగమైనటువంటి వేదనలో చివరి స్థాయి ఏంటంటే shame and self-blame. మరి సిగ్గు, అవమానము, మరి స్వతహాగా తృణీకరించబడటం. You think I'm the one who's responsible for this. వీటన్నిటికీ నేను ఒక్కనే బాధ్యత వహించాలా? I should have seen who this person really is beforehand. అసలు ఈ పరిస్థితులన్నీ జరగక ముందే ఆ వ్యక్తి ఏంటో నేను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. And they start to blame themselves. వారు మరి తమను తాము గాయపరుచుకోవటం మనం చూస్తాం. You see, this is a very dangerous place to be in. ఇది ప్రారంభించటానికి చాలా భయంకరమైనటువంటి స్థలం. Don't think it's all right for you to be hurt, damaged emotionally, and everything will be all right. భావోద్రేకముగా గాయపరచబడి ఇబ్బంది పడటం ఇదంతా పర్వాలేదులే అని అనుకోవడానికి వీల్లేదు. Your mind reacts without your permission in such conditions. నీ మనస్సు నీ యొక్క పర్మిషన్, నీ అనుమతి లేకుండానే అది స్పందించటం మొదలు పెడుతుంది. It starts building, walls to protect your emotions. ఇక నిన్ను నీవు నీ భావోద్రేకాలను కాపాడుకోవడానికి నీ చుట్టూ ఒక గోడను కట్టుకుంటావు. And there comes a time when you'll have no control over those blockages that your mind sets up. మరి నిన్ను తృణీకరించినటువంటి వారి విషయంలో నీకు ఇక ఏ విధమైనటువంటి ఆలోచన కూడా ఉండదు. ఇక It's a horrible condition to be in. అది నువ్వు అనుభవించేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. Why do you think the Lord has taught us to forgive those who hate us and those who persecute us? మనల్ని ద్వేషించే వారిని క్షమించాలని, మనల్ని హింసించే వారిని ప్రేమించాలని ప్రభు మనకి ఎందుకు నేర్పించాడు అనుకుంటారు? Because he knew if we do not do that, ఎందుకంటే ప్రభువుకు తెలుసు మనం ఒకవేళ అలాగూ చేయకపోతే we will be wrecked emotionally. మనం ఇంకా భావోద్రేకంగా చాలా బలహీనతకు గురైపోతాం. Emotions are important. భావోద్వేగములు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. The Lord experienced this emotional pain on the cross. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో ఈ భావోద్వేగపూరితమైనటువంటి బాధను అనుభవించాడు. But you see, when you experience the rejection, the kind of rejection the Lord experienced on the cross, ప్రభు కల్వరి సిలువలో అనుభవించినటువంటి ఆ తృణీకారం ఒకవేళ నీ జీవితంలో అనుభవిస్తే, you will not only experience all these things emotionally, భావోద్వేగంగా ఈ విధమైనటువంటి బాధలన్నీ
నీవు అనుభవించటం మాత్రమే కాదు గాని but you will also experience psychological distress. నీవు మానసికంగా కూడా చాలా వేదనకు గురి చెందుతావు. Like I've said, you will lose trust in people. అంటే మనుషుల మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోతావు. It becomes very difficult to trust anybody. ఇక మీదట ఏ వ్యక్తినైనా నమ్మటం నీ జీవితంలో అసాధ్యమైనదిగా ఉంటుంది. It leads to emotional numbness. అంటే భావోద్వేగంగా నీ యొక్క మనసు ఏ విధంగా పనిచేయని స్థితిలో ఉంటావు. Like I've said, your mind starts building walls. అంటే నీ యొక్క మైండ్ లో ఇక నీవు గోడలు కట్టేసుకుంటావు దేనిని నమ్మకుండా. And you shut down emotionally to protect yourself. నిన్ను నీవు భద్రపరచుకోవడానికి భావోద్రేకంగా స్తంభించిపోతావు. So that even if somebody needs your emotional support, you cannot sympathize with ఒకవేళ them. ఎవరైనా నీ భావోద్రేకపు మరి ఆ సింపతిని కోరుకోవాలంటే వారి విషయంలో నువ్వు ప్రేమ చూపించే స్థితిలో ఉండవు. You will be afraid. ఇక మీదట ఎవరిని నమ్మాలన్నా నీవు చాలా భయపడుతూ ఉంటావు. When you see people who are affected emotionally and psychologically, ఎవరైనా భావోద్వేగంగా మానసికంగా బాధకు గురైనటువంటి వారిని మనం చూసినప్పుడు you will see that they will begin to overthink. వారు చాలా అతిగా మరి ఆలోచన చేస్తూ ఉంటారు. Have you seen that? అలాంటి వ్యక్తుల్ని చూసారా? If you go and say hello to them, నీ వారి దగ్గరికి వెళ్ళి హలో అని పలకరిస్తే they start thinking, why he said hello to me? ఇతను ఎందుకు నాకు హలో చెప్పాడు, అసలు నా దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు, Why did he come to this place? అతను నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, Why did he take this door to come to my place? అతను నా దగ్గరికి రావడానికి ఈ డోర్ లో నుండి ఎందుకు వచ్చాడు, Why did he wear this color shirt? ఎందుకు ఇతను నా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ విధమైన షర్ట్ వేసుకొని వచ్చాడు, Why did he smile in this certain way? ఇదిగో ఈ రీతిగా ఎందుకు అతను నవ్వుతున్నాడు, Why did he say these certain words? ఈ మాటలు ఎందుకు చెప్పాడు. You see the kind of psychological damage it does. ఒక మానసికమైనటువంటి నష్టము నీ జీవితంలో జరుగుతుంటుంది. All because you cannot trust anybody anymore. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే నీవు పొందినటువంటి గాయం చేత ఇక మీదట నువ్వు ఎవరిని కూడా నమ్మలేవు. And you start obsessing with these things. వీటన్నిటి ద్వారా నువ్వు నిండిపోయి ఉంటావు. You start thinking too deeply about చాలా it. లోతుగా వాటిని గురించి ఆలోచించవలసిన దానికంటే అతిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు. And the next stage is depression and isolation. దీని వల్ల నువ్వు చేరుకునేటువంటి నెక్స్ట్ స్థాయి ఏంటంటే నువ్వు డిప్రెషన్ కి, నిరుత్సాహానికి, కృంగుదలకు గురైపోతుంటావు. Don't think Christians do not experience depression. క్రైస్తవుల జీవితంలో డిప్రెషన్, కృంగుదల అనేది ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. All these things can damage your life. ఈ కార్యాలన్నీ కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. They can damage your testimony. అవి నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. They can damage and wreck you emotionally. నీవు భావోద్రేకంగా ఎక్కువ హింసనుందునట్లుగా నష్టపరుస్తాయి. The Lord endured all these things. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వీటన్నిటిని అనుభవించాడు. But he never allowed the consequences to be like this. అయితే మనము స్పందించినట్లుగా ఆయన స్పందించకుండా తాను స్వాధీనంలో ఉంచుకున్నాడు. Let me tell you something. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. These things happen to many of us and we don't even realize. ఈ విషయాలన్నీ కూడా మనలో అనేక మందికి జరుగుతుంటాయి కానీ మనం వాటిని గ్రహించని స్థితిలో ఉంటాం. When we are betrayed by those whom we love, మనం ఎవరినైతే ప్రేమిస్తామో, సన్నిహితంగా ఉంటామో వారి ద్వారా మనం మోసం చేయబడినప్పుడు, when I say betrayed, it doesn't have to be like how Judas betrayed మరి Jesus. మోసగించబడటం అని అంటే ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించినట్టుగా కాకపోవచ్చు. It could be in a variety of ways. వివిధ రీతుల్లో నీవు నమ్మినటువంటి వారిని నిన్ను మోసపరచవచ్చు. If the person you love doesn't love you back, it feels like betrayal. నీవెంతగానో ప్రేమించిన వ్యక్తి ఆయన తిరిగి నిన్ను అర్థం చేసుకొని ప్రేమించకపోతే అది నిన్ను మోసం చేయటమే. Especially in a relationship of husband and wife or a ప్రత్యేకముగా family. భార్య భర్తల మధ్య సంబంధంలో, కుటుంబ బాంధవ్యాలలో You feel betrayed when you don't get the same love that you show. నీవు చూపించిన ప్రేమే ఎదుటి వ్యక్తి నుండి నీ జీవిత భాగస్వామి నుండి నువ్వు పొందనప్పుడు చాలా బాధపడుతూ ఉంటావు. When you don't get the care you think you deserve. నాకు అతని నుండి ఈ శ్రద్ధ, ఈ ప్రేమ కావాలి అని కోరుకున్నప్పుడు ఆ శ్రద్ధ నీ విషయంలో ఆయన చూపించినప్పుడు That also can lead to emotional distress. అది కూడా నిన్ను భావోద్వేగమైనటువంటి కృంగుదలకు గురి చేస్తుంది. But especially when one cheats on the other. ప్రత్యేకంగా ఒకడు మరొకరిని మోసం చేసినప్పుడు.
It can lead to great depths of distress. అది చాలా భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తుంది. It leads that person into so much of hurt and pain and loneliness. ఆ వ్యక్తిని చాలా హృదయము పగిలిపోయిన స్థితిలోనికి, కృంగుదల్లోనికి నడిపిస్తుంది. So much of heartache చాలా భయంకరంగా హృదయం పగిలిపోతుంది. that they never want to experience it again. ఇక మీదట వారి జీవితంలో ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడు కూడా అనుభవించడానికి ఇష్టపడరు. They literally live in fear that this might happen to them again. ఇది మరలా తన జీవితంలో జరుగుతుందని ఒక తెలియని భయము, ఆందోళనలో మునిగిపోతారు. So they build around themselves a cocoon కనుక వారి చుట్టూ ఒక గోడను కట్టేసుకుంటారు, to protect themselves. తమను తాము ఇక మీదట కాపాడుకోవడానికి. This is how the mind also reacts to physical pain, right? మరి మన మనస్సు కూడా ఆ శరీర సంబంధమైనటువంటి బాధను అనుభవిస్తుంది. If you get a very hard blow on your body, నీ శరీరం మీద ఏదన్నా భయంకరమైన గాయం తగిలినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, you know that if it's very hard, అది నిజంగా చాలా గట్టి దెబ్బ అయితే you won't feel pain after a few seconds. కొన్ని క్షణాలు నీకు అక్కడ నొప్పి అనిపించదు. You know why? ఎందుకో తెలుసా? The mind blocks out that pain. ఆ సమయంలో ఆ మైండ్ ఆ నొప్పిని బ్లాక్ చేసేస్తుంది. That's exactly how we try to deal with our emotional problems. మన భావోద్వేగాల విషయంలో కూడా మనం అలాగే డీల్ చేస్తూ ఉంటాం. So they think the only way they can protect themselves వారు తమను తాము కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏమై ఉంటుందని ఆలోచిస్తారంటే is by controlling every situation in their life. ఇక మీదట వారి జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా స్వాధీనపరచుకోవాలని ఆలోచన చేస్తారు. Not only that, అంత మాత్రమే కాదు, but also by controlling every person that they relate with. వారు ఎవరెవరితో అయితే కలుస్తుంటారో, సంబంధం కలిగి ఉన్నారో వారందరి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తారు. They want to control them. వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. You look around you, you will find such people everywhere. మన చుట్టూ చూసినప్పుడు ఇలాంటి ప్రజలను మనం ప్రతి చోట మనం కనుగొంటాం. You would think, oh, this person is so dominating. ఓ, ఈ వ్యక్తి ఏంది చాలా డామినేట్ చేస్తున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. He's always trying to control me. ఎప్పుడు కూడా ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Not because he's a bad person. అతను ఏదో చెడ్డవాడై ఉన్నాడని ఇతరులను కంట్రోల్ చేయట్లేదు. It's because of the hurt and the pain he's experienced. ఆయన అనుభవించినటువంటి ఆ భావోద్వేగమైనటువంటి బాధ, హింసను బట్టి అతను అలా మారిపోయాడు. But you see, this controlling nature becomes so dangerous for అంటే them. ఇతరుల్ని కంట్రోల్ చేసేటువంటి ఆ స్వభావము అది అతని జీవితానికి చాలా ప్రమాదకరమైనది. They think by controlling that person, అలా ఇతరులను తన స్వాధీనంలో కంట్రోల్ చేసుకోవటం ద్వారా I can keep them loyal and faithful to me. మరి వారిని నా కొరకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉంచుకోగలను అనుకుంటారు. Because if I don't do that, they might hurt me. నేను అలా వారిని కంట్రోల్ చేయకపోతే వారు దారి తప్పిపోతారేమో. Imagine the Lord could have been, he could have become like that. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగూ చేసి ఉండాలి కదా. He never allowed it to affect him in that way. ప్రభు ఆ విధంగా ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తించడానికి తను అప్పగించుకోవాలి. Because you see, all his emotions were surrendered to the Lord. ఆయన భావోద్వేగములన్నీ కూడా తన తండ్రికి అప్పగించుకున్నాడు. That's why even when he went through such horrible rejection by men, అందుకొరకే మనుషులందరి ద్వారా అంత భయంకరమైనటువంటి తృణీకారమును, విసర్జనను పొందుకున్నప్పుడు he did not break down and become an emotional wreck. ఆయన గుండె పగిలిపోయి భావోద్వేగంగా భయంకరమైన కృంగుదల్లోనికి వెళ్ళిపోలేదు. But many Christians sadly become like this. అయితే అనేక మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలను పిలువబడుతున్నటువంటి వారు ఆ విధమైన స్థితికి గురైపోతుంటారు. They would demand absolute submission from you. మరి నీ నుండి ఖచ్చితమైనటువంటి విధేయతను, అంటే నీవు వారి స్వాధీనంలోనికి రావటాన్ని కోరుకుంటారు. You must pledge your undivided loyalty to them. ఇక మీదట వారికి నీవు ఏమాత్రము అన్ని విషయాల్లో యథార్థంగా వారికి లోబడుతూ ఉండాలని కోరుకుంటారు. If you don't do that, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే వారి విషయంలో in their eyes you're an enemy. ఇక వారు నీకు శత్రువులుగా మారిపోతారు. Even though you have proved yourself to be a friend again and again, they will still think you're an enemy. మరలా ఒక మంచి స్నేహితుడవని, ప్రియమైన వాడవని నిన్ను రుజువు చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి మీదట నిన్ను నమ్మరు. They will keep you out of their inner circle. వారి యొక్క సర్కిల్ నుండి నిన్ను బయట ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. And if they love you, ఒకవేళ వారు నిన్ను ప్రేమిస్తే,
their reaction to you will be even more horrible. వారి యొక్క స్పందన చాలా తీవ్రతరంగా ఉంటుంది. Unreasonable anger and hatred towards you. మరి అంటే నీ విషయంలో భయంకరమైన తృణీకార భావాన్ని కలిగి ఉంటారు. They will slander you and tell bad about you to others. నిన్ను గురించి ఇతరులకు చాలా చెడుగా చెప్తూ ఉంటారు. They will even try and destroy your life. నీ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. You see, it's all their mechanism which is working to protect themselves. అంటే ఈ యొక్క నెగటివ్ ఆలోచనలు వారు చేసేటువంటి స్పందన అంతా కూడా దేని కొరకంటే మరలా తమ్మును తాము కాపాడుకోవడానికి కొరకు మాత్రమే. Because they don't want that pain once again. ఎందుకంటే ఒకసారి అనుభవించినటువంటి ఆ కృంగుదల బాధ మరొకసారి అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడరు. They know how devastating it is to experience that emotional pain. భావోద్వేగంగా ఆ బాధను అనుభవించడం ఎంత భయంకరమైనదో వారు అనుభవించారు గనుక ఇక మీదట మరలా దానిని అనుమతించడానికి వాళ్ళు ఇష్టపడరు. So they can go to any extent to protect themselves. ఇక తమ్మును తాము కాపాడుకోవడానికి ఏ స్థితికైనా వారు వెళ్ళిపోతారు. Anger and hatred, కోపము ద్వేషము పెరిగిపోతుంది. self righteousness. మరి స్వనీతి అధికమైపోతుంది. They'll think I can do nothing wrong. నేను ఇక మీదట ఏ పొరపాటు చేయలేను అనుకుంటారు. I'm very careful. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. I'm always right. నేను ఎల్లప్పుడూ సరైనది చేస్తాను. Have you seen such people around? అలాంటి వ్యక్తుల్ని మన చుట్టూ గమనించామా మనం? Then there's the other extreme. They go into self pity. మరి ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వారి మీద వారే జాలి పడుతూ ఉంటారు. Self pity is the most dangerous enemy of the Christian inside. నిన్ను చూసి నీవే జాలి పడుతూ ఉండటం అది నీ జీవితంలో ఇంకా భయంకరమైనటువంటి కార్యం. It's an enemy. అది నీ జీవితానికి శత్రువు. Self pity will never allow you to get close to Jesus నీ Christ. జీవితం మీద నీవే జాలి పడుతూ ఉండటం మరలా యేసుక్రీస్తుకు సమీపంగా వెళ్ళటానికి అది నిన్ను అనుమతించదు. But they use self pity to protect themselves. అయితే వారు తమను తాము కాపాడుకోవడానికి భద్రపరచుకోవడానికి తమ మీద తామే జాలి పడుతూ ఉంటారు. But then they also have pride and arrogance. మరి చాలా ఆరోగెంట్ గా మరి చాలా ద్వేషపూరితంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. You see, brethren, it is not an ordinary thing to experience emotional damage. ప్రియమైన దేవుని బిడ్డలారా, భావోద్వేగమైనటువంటి బాధను అనుభవించడం అనేటువంటిది అదొక సాధారణమైన విషయం కాదు. The position that Jesus Christ was in that night, ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి ఆ స్థితి, he could have easily become like this person that I've just described. ఇప్పటి వరకు మనం వర్ణించినటువంటి ఆ వ్యక్తుల వలె ఆయన కూడా అవ్వాలి. But you see how composed and poised he was as he hung on the cross. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన స్పందన ఏ విధంగా ఉన్నదో మనం గ్రహించవచ్చు. When you go through emotional distress, మనము కూడా భావోద్వేగమైనటువంటి కృంగుదలకు గురైనప్పుడు you must know that the Lord has allowed it. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దాన్ని అనుమతించాడే మనం గుర్తెరగాలి. Nothing happens in your life without the Lord allowing it. దేవుని యొక్క సంకల్పం లేకుండా మన జీవితంలో ఏది జరగదండి. You must believe that this is a cross the Lord has called you to bear for him. ఇది నా విషయంలో నేను మోయటానికి ప్రభు అనుమతించినటువంటి సిలువని మనం గుర్తించాలి. They may hate you. వారు నిన్ను ద్వేషించవచ్చు. They may betray you. లేక నిన్ను మోసం చేయవచ్చు. They may slander you. లేక నిన్ను గురించి చెడుగా మాట్లాడవచ్చు. They may do things to hurt you deeply. లేక నిన్ను లోతుగా గాయపరచడానికి ఎన్నో కార్యాలు చేయవచ్చు. But say, Lord, this is my cross I bear for you. అయితే నువ్వు ఇలాగ పలకాలి, ప్రభువా ఇదిగో ఇది నేను మోయవలసిన సిలువ నేను నీ కొరకు మోస్తున్నాను. Because you bore it for me on the cross. ఎందుకంటే నా కొరకు మీరు సిలువను మోసారు గనుక. This is your cross. ఇది నీ సిలువ. And you are called to bear it. నీవు దాన్ని భరించవలసిందే. And continue following Jesus Christ. నీవు ఆ సిలువను మోస్తూ క్రీస్తుని వెంబడిస్తూ ఉండటమే. Christian, when Jesus Christ called you, క్రైస్తవులారా, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలిచినప్పుడు, and when he saved you, ఆయన నిన్ను రక్షణలోనికి నడిపించినప్పుడు, he repaired you, you see. ఆయన నీ జీవితాన్ని బాగు చేశాడు. You are born again. నీవు మరలా తిరిగి జన్మించావు. Your soul is saved. నీ యొక్క ప్రాణం రక్షించబడింది. You have been brought into a condition where you can walk with God. నీవు దేవునితో కూడా నడవగలిగినటువంటి స్థితిలోనికి నువ్వు బాగు చేయబడ్డావు. You have been given the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. You are in a position to face the whole world.
మరి లోకమంతటిని ఎదుర్కొనేటువంటి స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. Even if the whole world comes against you లోకమంతా నీకు వ్యతిరేకముగా మారిపోయినప్పటికీ, and reject you నిన్ను తృణీకరించినప్పటికీ, and betray you నిన్ను మోసం చేసినప్పటికీ, and hurt you, నిన్ను గాయపరిచినప్పటికీ, you can draw the sword of the Spirit and stand boldly against the నీవు నీ ఆత్మలో ధైర్యముగా నిలబడి దానిని ఎదుర్కొనగలవు. Do not crumble under emotional pressures. నీవు మరి భావోద్రేకమైనటువంటి విషయాలను కృంగిపోతూ ఉండవద్దు. It can damage you permanently. అది నిన్ను శాశ్వతముగా నాశనం చేయవచ్చు. Not only you, నిన్ను మాత్రమే కాదు, but it will destroy those whom you love. నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిని కూడా అది నాశనం చేస్తుంది. Your family, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. your friend. నీ స్నేహితులను నాశనం చేస్తుంది. The damage is unspeakable. ఆ జరిగేటువంటి నష్టము మనం మాటల్లో వర్ణించలేమండి. That's what we see among many Christians. చాలా మంది దేవుని బిడ్డల్లో మనం ఇలాంటి కార్యాలే మనం చూస్తూ ఉంటాం. Emotional damage, భావోద్వేగమైనటువంటి నష్టాలు, which leads them to go into this self-protective mode. ఈ భావోద్వేగమైనటువంటి నష్టాలు ఇక తమను తాము కాపాడుకోవాలి అన్నటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్ళిపోతాయి. They build a fortress around themselves. వారి చుట్టూ ఒక కోటను కట్టేసుకుంటారు. You know, by the way, the basis on which they live from that moment ఆ క్షణంలో వారు దేని మీద ఆధారపడి జీవిస్తారంటే is fear. భయం. Their life is built on fear. ఇక మీదట వారు భయమును ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటారు. The spirit of fear dominates their life. మరి పిరికితనం, భయము కలిగినటువంటి ఆత్మ వారి జీవితాన్ని స్వాధీనంలోనికి తెచ్చేసుకుంటుంది. When a person is emotionally damaged, ఒక వ్యక్తి భావోద్వేగముగా నష్టపోయినప్పుడు his heart is filled with fear. అతని హృదయం అంతా భయముతో నిండుకొని ఉంటుంది. And the devil works overtime to keep them in fear. ఆ భయం అతనిలో శాశ్వతంగా ఉన్నట్లుగా సాతానుడు శతవిధాలుగా పనిచేస్తూ ఉంటాడు. And because of that fear, ఆ భయము కారణము చేత they react in a very adverse way. మరి చాలా భయంకరమైన రీతిలో వారు స్పందిస్తూ ఉంటారు. Instead of going to the Lord దేవుని దగ్గరికి రావటానికంటే బదులుగా and bringing all their fears to the Lord's feet, ఆ భయములన్నీ దేవుడి పాదాల చెంత సమర్పించడానికి బదులుగా, instead of bringing all their hurt emotions to the foot of the cross, వారి భావోద్వేగమైనటువంటి గాయముల నష్టములన్నింటినీ కూడా యేసు ప్రభు పాదాల చెంతకు తీసుకురావడానికి బదులుగా, they say, I'm going to fight with people now. I'm going to fight it out myself. నేను ప్రజల నుండి కాపాడుకోవడానికి పోరాడాలి. You must bring all your fears and lay them upon the altar before the నీ Lord. భయములన్నిటినీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పాదాల చెంతకు తీసుకొని You know రావాలి. what that means? దాని అర్థం ఏంటో తెలుసా? That means total surrender. అనగా పరిపూర్ణంగా నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకోవాలి. Why didn't Jesus Christ not crumble under that intense emotional pressure? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క భయంకరమైనటువంటి భావోద్వేగమైన వేదన గుండా వెళ్ళినప్పుడు Why didn't he get destroyed or crumble? అతను ఎందుకు నాశనము కాలేదు? I'll tell you why. ఎందుకో చెప్తున్నాను. Because he was totally surrendered to the Father. ఎందుకంటే తన తండ్రికి తన్ను తాను పరిపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువారు సమర్పించుకున్నారు గనుక. When a Christian is totally surrendered, ఒక క్రైస్తవుడు తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకోగలిగితే he will never fear anyone or anything again. ఇక అతను తన జీవితంలో దేనికి ఎవరికి భయపడడు. All his fears, he'll say, I give them to the Lord. అతని భయములన్నిటిని గురించి ఆయన ఏం చెప్తాడంటే, ఈ భయములన్నీ నా ప్రభు పాదాల చెంత పెట్టేస్తున్నా. Think about the things that you fear the most. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి ఎక్కువగా భయపడుతున్నావో వాటిని గురించి ఒకసారి ఆలోచించు. And you do your best to protect that part of your life. ఆ భయం నుండి కాపాడుకోవడానికి నీవు భద్రపరచుకోవడానికి నువ్వు ఎంతగానో ప్రయాసపడుతుంటావు. When you do that, నీవు అలా చేసినప్పుడు you're not surrendering yourself totally to the అంటే Lord. నిన్ను నీవు దేవునికి పూర్తిగా నువ్వు సమర్పించుకోవట్లేదు. Let's say, for example, the most common fear, ఉదాహరణకు ఒక చాలా శక్తివంతమైనటువంటి భయం ఏదైనా ఉందనుకోండి, the fear of death. మరణాన్ని గురించినటువంటి భయం. Right? Christians will say, Lord, I will give you all these things. క్రైస్తవులు అంటారు, ప్రభా ఇదిగో వీటన్నిటిని నీకు అప్పగిస్తున్నాను. I give you everything I have. సమస్తాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను. But don't ask me for my life. అయితే నా జీవితాన్ని మాత్రం మీరు అడగవద్దు. I'm afraid to die. నేను చనిపోవటానికి భయపడుతున్నాను. But when you surrender,
అయితే నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు you put that fear on the altar ఆ మరణం అనేటువంటి భయాన్ని కూడా ప్రభు పాదాల చెంత పెడతావు. and say, Lord, if I die, I die. ప్రభువా ఇదిగో నేను మరణించవలసి వచ్చినను పర్వాలేదు. Paul was a man who was totally surrendered. పౌలు తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నటువంటి వాడు. That's why he could say so easily, అందుకొరకే తను చాలా సులభంగా ఈ మాట చెప్పగలిగాడు. for me to ఆ live is, మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, but to చావైతే die లాభం. is gain. You know, we can easily quote that verse, but how many of us really mean it? మనము చాలా సులభంగా ఆ మాట నోటితో చెప్పవచ్చు, కానీ నిజంగా ఆ విషయాన్ని నమ్మగలుగుతున్నావా? Or maybe you will say, it's all right even if I die, Lord, మీరు ఇలా చెప్పవచ్చు, నేను చనిపోయినా పర్వాలేదులే ప్రభువా, but here is my child. ఇదిగో ఇక్కడ నా బిడ్డలు ఉన్నారు, Nothing should happen to him. వారికి నా తర్వాత వారికి ఏమీ జరగకూడదు. There is fear in your heart. అంటే అలా చెప్తున్నావంటే నీ హృదయంలో భయమని కలిగి ఉన్నావు. You'll say, Lord, let me live to take care of that person. ప్రభువా ఇదిగో నా బిడ్డలు నేను చూసుకోవాలి కాబట్టి నన్ను బ్రతకనివ్వండి. You're not trusting the Lord to take care of your child. అంటే నీ దేవుడు నీ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తాడన్నటువంటి విశ్వాసం నీకు లేక నువ్వు భయపడుతున్నావు. You see, all this, the basis of all this is fear and distrust. వీటన్నిటికీ ఆధారం ఏంటంటే భయము. Put it at the Lord's feet. ఈ భయములన్నిటిని కూడా యేసయ్య పాదాల చెంత పెట్టు. Remember what Jesus said ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు ఆలోచించండి. in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో, Not my will, but thine be done. నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. When a man says that, ఒక వ్యక్తి ఆ విధంగా చెప్పిన there will be no fear in his heart. అతని హృదయంలో ఏ విధమైన భయం ఉండదండి. Even if all the devils of hell should come against him, పాతాళంలో ఉన్నటువంటి సాతానులన్నీ కూడా నీకు వ్యతిరేకముగా వచ్చినప్పటికీ he will not fear anyone. నీవు ఏ విషయానికి నువ్వు భయపడవు. He will never fear the face of man. నీవు మానవుని ముఖమును చూసినప్పుడు భయపడవు. He will never face any adverse situation. ఏ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితులకు నీవు భయపడవు. No matter how stressful it may be emotionally for నీవు him, ఎంత వేదనకు గురి చెందినప్పటికీ భావోద్రేకంగా he will stand strong like Jesus Christ నీవు did. యేసుక్రీస్తు వలె స్థిరముగా నిలబడతావు. If you don't do that, నీవు అలా చేయకపోతే you will become like these people that I just described earlier. నేను ఇప్పటి వరకు వివరించినటువంటి ప్రజల వలె నువ్వు ఉంటావు. It's a horrible thing to be emotionally damaged. మరి భావోద్వేగముగా నష్టపోవటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. It is a horrible thing to be psychologically damaged. మానసికంగా నష్టపోవటం అనేది చాలా భయంకరమైనటువంటిది. Death is better than that. వాటన్నిటికంటే కూడా మరణమే మేలుకరంగా ఉంటుంది. Really, death is better. వాటన్నిటికంటే మరణమే మంచిగా అనిపిస్తుంది. Can you imagine living in fear day in and day out? ప్రతి దినం భయముతో కూడినటువంటి జీవితాన్ని ఒకసారి ఊహించుకోనండి. Trying to protect your emotion. నిన్ను నీవు నీ భావోద్వేగాలను కాపాడుకోవడానికి ప్రయత్నించటం. Trying to make sure nobody hurts you emotionally. ఎవరు కూడా ఇక మీదట భావోద్వేగంగా నిన్ను గాయపరచకుండా నిన్ను నీవే కాపాడుకోవడానికి ప్రయత్నించటం. It's a horrible way to live. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవించటం. Total surrender like Jesus Christ did on that cross. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో తన్ను తాను పూర్తిగా ఎలాగైతే తండ్రికి సమర్పించుకున్నాడో అలాంటి సమర్పణ మనకు అవసరం. You must say to God, మనం దేవునితో ఇలా చెప్పాలి, Lord, I'm afraid of this. ప్రభువా ఇదిగో దీని గురించి నేను భయపడుతున్నాను. You know how much I fear this నేను ఈ happening. విషయంలో ఎంత భయపడుతున్నానో నీకు తెలుసు. Maybe, you know, it could be a disease that you fear so much. బహుశా నీ జీవితం నీ శరీరంలో వచ్చినటువంటి ఆ వ్యాధిని బట్టి నువ్వు ఎంతగానో భయపడుతున్నావేమో. Or you are afraid it might come to you. లేక ఏదైనా వ్యాధి నీ శరీరంలోనికి వస్తుందని చాలా భయపడిపోతున్నావేమో. The devil will use that to damage you. సాతానుడు నిన్ను పూర్తిగా నాశనం చేయటానికి ఆ భయాన్ని ఒక సాధనంగా వాడుకుంటాడు. You say, Lord, you know I'm afraid of this. ప్రభువా నేను భయపడిపోతున్నానన్న సంగతి నీకు తెలుసు కదా. I'm bringing it to you. ఆ భయాన్ని నీ పాదాల చెంతకు తీసుకొని వస్తున్నాను. The way to overcome that fear ఆ భయాన్ని ఎదుర్కోవడానికి కలిగినటువంటి మార్గం ఏంటంటే is to say to the Lord, దేవునితో నువ్వు ఇలా చెప్పాలి, it's all right if it happens to me, if it is your will. ప్రభువా ఒకవేళ అది నీ చిత్తమైతే నువ్వు ఎలా అనుమతిస్తే అలా జరుగును గాక. That fear will go away. నీవు అలా చెప్పగలిగినప్పుడు నీలో నుండి భయం పారిపోతుంది. Remember, Jesus said, not my will, but thine be done. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు జ్ఞాపకం ఉంచుకోండి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక.
Do you think he was afraid at that moment a little bit? ఆ క్షణంలో యేసుక్రీస్తు ప్రభువారు కొంతైనా భయపడ్డాడేమో అని నువ్వు అనుకుంటున్నావా? I think so. బహుశా నేను అనుకుంటున్నాను. I really think so. నేను నిజంగానే అనుకుంటున్నాను. What was he afraid of? దేని గురించి భయపడ్డాడు? Of drinking the cup of the wrath of God. ఆ దేవుని ఉగ్రత అనేటువంటి పాత్రను త్రాగటానికి గురించి భయపడ్డాడా? Because he knew what it meant. ఆ పాత్రలోనిది త్రాగటం అంటే ఏంటో, అనుభవం ఏంటో ప్రభువుకు తెలుసు. So that's why he prayed. That was his fear. అందుకొరకే ఆయన ఆ భయముతో ప్రార్థన చేస్తున్నాడు. But he left it to the Lord. అయితే అది దేవుని చిత్తానికి వదిలేశాడు. And he said, not my will but thine be done. తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. And then he could boldly go to the cross. అప్పుడు ధైర్యముగా ఆయన సిలువకు వెళ్ళగలిగాడు. What is the cross that you are called to bear? నీవు పిలువబడినటువంటి సిలువ ఏంటి? Rejection, తృణీకారమా? betrayal by those whom you loved. నీవు ప్రేమించినటువంటి వ్యక్తులే నిన్ను మోసం చేయటమా? Have they failed you? లేక వారు నిన్ను విడిచిపెట్టారా? Have they hurt you deeply? లేక నిన్ను లోతుగా గాయపరిచారా? Have they broken your trust? లేక నీ నమ్మకాన్ని పాడు చేశారా? Do not allow it to damage you spiritually or ప్రియమైన వారలారా, emotionally. ఇవేవి కూడా ఆత్మీయంగా నిన్ను నష్టపరచడానికి వీల్లేదు. Don't try to build this wall around your heart. నేను ఇందాక చెప్పినట్టుగా నీ చుట్టూ కూడా ఆ యొక్క గోడలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. Bring your heart to Jesus నీ Christ. హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని రా. Surrender it to Jesus నిన్ను Christ. నీవు పూర్తిగా నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. He wants to be the Lord of your heart. నీ హృదయానికి ఆయనే ప్రభువుగా ఉండాలని He ఆశపడుతున్నాడు. wants to be the governor of your emotions. నీ భావోద్రేకాలకు కాపరిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. He wants to regulate your emotions and bring them in accordance to God's word. నీ భావోద్వేకాలన్నిటిని కూడా సరిచేసి వాక్యానుసారంగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నవాడు. So that no matter how deep that hurt may be, కనుక ఆ యొక్క గాయము ఎంత లోతైనదైన అయినప్పటికీ you will be able to bear it like Jesus bore it. యేసుక్రీస్తు ప్రభువారు భరించినట్లుగా, సహించినట్టుగా నీవు కూడా దాన్ని సహించడానికి సహాయం చేస్తాడు. These things that we spoke about should have happened to someone like Jesus Christ. మనం ఇప్పటి వరకు ఒక వ్యక్తి భావోద్వేగానికి గురవుతే జరిగేటువంటి కార్యాలన్నీ కూడా యేసు ప్రభువులో జరిగి ఉండాలి. Because no man experienced the emotional pain that he experienced. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి భావోద్వేగమైనటువంటి నొప్పి, బాధ ఈ లోకంలో మరెవ్వరూ అనుభవించలేదండి. That's why the Bible says you can come boldly to the throne of grace. అందుకొరకే మరి ధైర్యముగా మనం దేవుని కృపాసనము యొద్దకు రావచ్చు. And find comfort in the Lord. ఆయన కృపాసనము యొద్దకు వచ్చి ఆ ప్రభు చెంత మనము ఆదరణను, ఓదార్పును పొందవచ్చు. Let me close by reading this verse in Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ వచనాన్ని చదివి ముగించాలని ఇష్టపడుతున్నాను. Look at verses 17 and 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, 18 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును, నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారిని సహాయము చేయగలవాడై ఉండెను. He is able to succor, it says in the English Bible. That means comfort. ఆయన శోధింపబడి వారిని ఆదరించగలడు. He is able to comfort you. ఆయన నిన్ను ఓదార్చగలిగినటువంటి వాడు. Let us close our eyes for a few seconds and pray silently in our hearts. కొన్ని క్షణాలు మనం కళ్ళు మూసుకొని మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. As you pray, నీవు ప్రార్థిస్తుండగా I want to say this to anyone who has never trusted Jesus Christ as their Savior. ఇక్కడ కూర్చున్న వారిలో, వింటున్న వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఇప్పటి వరకు అంగీకరించకపోతే Now would be the best time for you to do so. నీవు రక్షణ పొందటానికి, ప్రభుని విశ్వసించటానికి ఇదే అనుకూలమైన సమయం. Do not leave this place without trusting Him as your Savior. యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించకుండా నీవు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోకూడదు. Maybe you're watching online. ఒకవేళ నువ్వు ఆన్లైన్ లో వీక్షిస్తుంటే Do not leave that place till you put your faith in Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నీవు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళకూడదు. Maybe you won't get another chance. నీకు బహుశా ఇంకొక అవకాశం రాకపోవచ్చేమో. The Bible says, what is your life? నీ జీవితం ఏ పాటిది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. It is but a vapor that appeareth for a little while and vanisheth away. అది ఇప్పుడు కనబడి మరలా కాసేపటికే మాయమైపోయేటువంటి రీతిలో ఉన్నది.
Death is sure. మరణము మనిషికి నిశ్చయం. You cannot escape it. మరణాన్ని ఈ లోకంలో ఎవరు తప్పించుకోలేరు. And only while you're alive can you put your faith in Christ for your salvation. అయితే నీవు సజీవుడిగా ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచవచ్చు. Know that he died for your sin. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడని, He was buried and he rose up again the ఆయన third day చనిపోయి మూడో దినాన మరలా తిరిగి లేచాడని నమ్మాలి. to give you forgiveness of your sin నీ పాపాలకు క్షమాపణ ఇవ్వటానికి తిరిగి లేచాడు. and eternal life. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. All you have to do is believe that he did this for you. నీవు చేయవలసిందల్లా ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చేశాడని విశ్వసించటమే. The Bible says, "For by grace are ye saved through faith, and that not of yourselves. It is the gift of God." మరి మనందరం కూడా మరి దేవుని కృప చేత ఉచితముగా మనం రక్షించబడ్డం, మన క్రియల ద్వారా కాదు. Put your faith in Christ. నీ విశ్వాసాన్ని ప్రభువైన యేసునందు ఉంచు. But I want to say this to that Christian who is hurting. మరి గాయపరచబడినటువంటి క్రైస్తవులతో నీ మాట చెప్తున్నాను. Who is grieving, మరి వేదన చెందుతున్నటువంటి క్రైస్తవులతో ఈ మాట చెప్తున్నాను. who is living in fear. భయములో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలకి ఈ విషయాన్ని చెప్తున్నాను. That Christ suffered unspeakable emotional pain. నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వర్ణించలేని భావోద్వేగమైనటువంటి బాధ గుండా నొప్పి గుండా వెళ్ళాడు. He understands your pain. ఈ రోజు నీ బాధ ఏంటో ప్రభు గ్రహించగలడు. He doesn't want you to withdraw yourself into a cocoon. నీవు ఒక గోడ కట్టుకుని దాంట్లో ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. He wants you to come out and bring your pain to the cross. నీవు దాని నుండి బయటికి వచ్చి నీ బాధను, నీ వేదనను సిలువ చెంతకు తీసుకుని రమ్మంటున్నాడు. He is able to succor you. ఆయన నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నవాడు. He delights to comfort you, ఆయన నిన్ను ఆదరించటంలో సంతోషించేటువంటి to వాడు. strengthen you, ఆయన నిన్ను బలపరుస్తాడు. and help you to exercise that spirit of love and of power and of a sound mind. మరి ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను అనుభవించటానికి దేవుని కృప చూపిస్తాడు. What he wants you to do is say, "Lord, I surrender my pain to you." నువ్వేమి చేయాలని దేవుడు కోరుతున్నాడంటే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నా బాధను, నా నొప్పిని, నా భయమును నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. This is my cross, I'm going to bear it. ప్రభువా ఇదిగో నీవు నాకు అప్పగించిన సిలువ ఇది, నేను మోయటానికి ఇష్టపడుతున్నాను. Let thy will be done. నీ చిత్తము నాలో జరుగునుగా. And glorify yourself through this pain in my life. మా ప్రభువా ఇదిగో నా జీవితంలో నేను అనుభవిస్తున్న ఈ శ్రమ బాధ ద్వారా నీకు మహిమ కలుగునుగాక. Will you pray that right now? దేవుని బిడ్డ, నీవు ఆ రీతిగా ఈ క్షణమందు ప్రార్థించగలవా? If you do that, నీవు అలా చేయగలిగితే you will see that those fetters will break and fall down. That bondages will break in ఆ your life, బంధకాలన్నీ నీలో నుండి తెంచివేయబడతాయి. and you will be made free. నీవు మరి విడుదల పొందిన వాడవుగా ఉంటావు.